నటుల విజయ్ త్రిషపై తాను చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనా నాగేంద్రన్ క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అలా మాట్లాడాల్సి ఉండాల్సింది కాదని, పొరపాటుగా జరిగిందని పేర్కొన్నారు. ఇంతటితో ఈ వివాదం ముగించాలని కోరారు. పాపం విజయ్కు రాజకీయాల్లో అనుభవం లేదు. ముందు ఆయన త్రిష ఇంటి నుంచి బయటకొచ్చి తన కుటుంబంతో అనుబంధాన్ని కలిగి ఉండాలి అంటూ నైనా నాగేంద్రన్ విమర్శించారు. దీంతో ఈ వ్యాఖ్యలు తమిళనాట పెద్ద దుమారాన్ని రేపాయి. రాజకీయాలకు అతీతంగా అందరూ నాగేంద్రన్ వ్యాఖ్యలను ఖండించారు. తాజాగా ఈ వివాదంపై నటి త్రిష సైతం స్పందిస్తూ, నాకు రాజకీయాలతో సంబంధం లేదు, అనవసర వివాదాల్లోకి నన్ను లాగొద్దన్నారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని త్రిష హెచ్చరించారు. దీంతో నాగేంద్రన్ స్పందించి సారీ చెప్పారు. శీతాకాలం తర్వాత దాదాపు 6 నెలలుగా మూసివేసిన కేదార్నాథ్ ఆలయం ద్వారాలు ఏప్రిల్ 22న తిరిగి తెరుచుకోనున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా ఆలయాన్ని పునఃప్రారంభించే శుభతేదీ సమయాన్ని నిర్ణయించినట్లు ఆలయ అధికారి హరీష్ గౌర్ వెల్లడించారు. దీంతో ఈ ఏడాది చార్ధామ్ యాత్ర షెడ్యూల్ అధికారికంగా ఖరారైంది. బద్రీనాథ్ ధామ్ ద్వారాలు ఏప్రిల్ 23న తెరుచుకోగా, గంగోత్రి ధామ్, యమునోత్రి ధామ్ ఆలయాలు ఏప్రిల్ 19న భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. ఉత్తరాఖండ్లోని గర్వాలి హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్న ఓంకారేశ్వర ఆలయం తలుపులు ఏప్రిల్ 22న ఉదయం 8 గంటలకు తెరుచుకుంటాయని అధికారులు తెలిపారు. అంతకుముందు పండితులు, పూజారులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. చార్ధామ్ యాత్ర ప్రారంభం కావడంతో దేశం నలుమూలల నుంచి భక్తుల రాక భారీగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.